18 సంవత్సరాలలో యాక్సిడెంట్ ఇది అదే పిల్లోడు కదా ఏంది అని అంటారు. ఇప్పుడు ఆ చనిపోయిన ఫ్యామిలీ చూసారో లేదో నిన్న ఇవాళ వీడియోలో వస్తుంది. ఆ ముసలామె కొడుకుకి ₹1,00,000 ఇస్తాము, పని ఇంట్లో పనికి పెట్టుకుంటాము అని అందంట. అవును, ఆ ముక్కు పుడకలు పెట్టుకుని పాపం ఆవిడ ఎంతో ముసలావిడ మాట్లాడితే ఎంత అమాయకంగా అనిపిస్తుంది. అమాయకంగా ఎంత మేము అట్లా అలుసుగా కనపడుతున్నాం, మాకు ₹1,00,000 ఇస్తారంట, వాళ్ళ మదం అట్టా ఉందని చెప్పి తల్లి అట్టా మాట్లాడుతుంది. నికృష్టం అండి, ఎంత దుర్మార్గం. నేనేమంటానండి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ప్రతిపక్ష నాయకుడిగా సరే వెళ్ళారు, వాళ్ళని పరామర్శించారు. ఎవరైతే చనిపోయారో అక్కడికి వెళ్ళి ఆయన ఏదైనా సహాయం చేయాలి కదా. ఎందుకు చేస్తాడు? చేయడు కదా. రౌడీ షీటర్ అయితే చేస్తాడు. వెళ్ళి 20 లక్షలు ఇచ్చారు కదా సాయికృష్ణ అనేవాడికి. వాడు రౌడీ షీటర్ లంపెన్ గ్యాంగో అంత కూడా అయితే డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే మా భావజాలం అటువంటిది కదా. ఏ గుటి పక్షులు ఆ గుటికి చేరతాయని బాంబులు చుట్టేవాడిని, హత్యలు చేసేవాడిని, గంజాయి స్మగ్లింగ్, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసేవాడిని వాళ్ళే వీళ్ళకి ఆత్మీయులు, బంధువులు, మార్గదర్శకులు వాళ్ళకే వెళ్తారు. భూమి ఆక్రమించేవాళ్ళు ఆ యాదవ్ సంఘాలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవట్లే ఆయన. ఏం అవసరంలా. ఇప్పుడు ఒక విద్యావంతుడి ఇంటికి, ఒక మేధావి ఇంటికి, ఒక సంస్కారవంతుడు, ఒక ఆరాధ్యమైన మనుషులు వీళ్ళకి వెళ్ళి వెళ్ళరు, వీళ్ళ కాళ్ళు వెళ్ళవు, ముందుకు పడవు. తెలుసు మనకి. అసలు అది దురదృష్టం అండి, ఆంధ్ర వాళ్ళ దురదృష్టం. ఇప్పుడు అదే అక్కడ యాదవ్ సంఘంలో ధర్నాలు చేస్తుంటే పట్టించుకోవట్లా. ఇది మాకు న్యాయం చేయండి అంటే, ఇక్కడేమో ఇప్పుడు నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు కూడా చూడలేదు. ఇప్పుడు అంటే బీసీల మీద అతనికి ఏమన్నా యాదవుల మీద కానీ ఎవరైనా సరేనండి, వాళ్ళకి ఏంటంటే ఆ కుటుంబానికి అసలు నిజంగా వాళ్ళు రెడ్లు కాదు, రెడ్లు మోసపోతున్నారు, మా రెడ్డి అని. అది ఒక దురదృష్టకరం. లేదు, వాళ్ళు కూడా కాదంటున్నారు అంటున్నారు. అది తులసిరెడ్డి గారు నా ఇంటర్వ్యూలో కూడా 100% నిజం. ఇవాళ ఏంటి తులసిరెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మన రవీంద్ర రెడ్డి గారు, మైసూరారెడ్డి గారు కూడా పంద మార్చుకున్నాడు. ఆయన దురదృష్టం. ఆయన కూడా ఎందుకు మన ముద్రగడ పద్మనాభం గారి దారిలో వెళ్తున్నాడు, పిచ్చి పిచ్చి వాగుడు వాగి హుందాతనాన్ని కోల్పోతున్నాడు ఆయన ఉన్న పెద్దరకాన్ని. అట్లాగే మన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాడు కాదు. ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు, నేనున్నానండి వయసు అప్పుడు, నేను విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఉండగానే ఆయన నోటేమిటే నేను విన్నాను. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన ఏ రోజు వీళ్ళని అసలు లెక్కే చేసేవాళ్ళు కాదు. రెడ్డి ఏంటి మా రెడ్లు ఏంటని ఆయన ఇదిగా మాట్లాడాను. ఆయనకు అంత ఆత్మీయ సన్నిహితులతో నేను 2 సార్లు వెళ్ళాను అనమాట. ఆయనకు బాగా దగ్గర వాళ్ళు, మాకు బంధువులు. ఆయన ద్వారా నేను ఎవరో కాదు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు మనవడు, ఉదయం పేపర్ రామకృష్ణ ప్రసాద్ గారు మీకు తెలిసే ఉంటుంది, కె రామకృష్ణ. ఆయన ద్వారా నేను వెళ్ళినప్పుడు ఆ మాటల సందర్భంగా అక్కడ ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు నేను చూసాను. జనరల్గా అట్లాంటి అండు, బట్ ఆయన అన్నారంటే ఆయన ముప్పుల మీద ఇదైనట్టు ఉండేది ఆ పేరు ఎత్తితే. మా రెడ్డి ఏంటనే ఇది అనేవాడు. ఆయనకు చాలా ఇది ఎక్కువ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, పెద్ద మనిషి ఆయన. దురదృష్టం అది. వాళ్ళకి ఏంటంటేనండి, ఏ కులమో లేదు, వీళ్ళందరినీ రెచ్చగొట్టాలి, అక్రమంగా సంపాదించుకునే డబ్బు ఉంది, లంపెన్ శక్తుల్లో వాళ్ళకి కావాలి, పెద్దరకం, హుందాతనం, రైతులు ఏం అవసరం లేదు. మనుషులంటే, మనుషుల ప్రాణాలంటే వాళ్ళకి విలువ, గౌరవం ఏమాత్రం లేదు. మనిషి ప్రాణం అంటే విలువ ఉండడా? చిన్నపిల్లడు చంపేస్తే తప్పేముందని అంటాడా? భాషనే అసలు అది. ఏదో వెళ్ళింది యాక్సిడెంట్ చేస్తే అయ్యుండి ఏం భాష అండి ఇది? ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. చాలా. మరి ఆ 18 ఏళ్ళ పిల్లలే కదా గులకరా ఈసింది. ఏం పోయే కాలం వచ్చిందని నువ్వు కేసు పెట్టావు? ఆడికి 22 ఏళ్ళు, 18, 22 ఏళ్ళగా శ్రీనివాస్కి, కోడికత్తి శ్రీనివాస్కి ఆ రోజు ఏమైంది మరి? అసలు ఆ యాక్సిడెంట్ చేసిన అతను కూడా తప్పించుకొని మళ్ళీ వేరే అతను పెట్టి అది పెద్ద కుట్ర, అది పెద్ద కేసు, అది పెద్ద కేసు. అది చెప్పట్లే జగన్మోహన్ రెడ్డి బాబు, చెప్పం. అది మాకు సమయస్ఫూర్తిగా ఏది కావాలో అంతవరకు ఆ స్క్రిప్ట్ ఏది రాసిస్తారో అదే. అది కూడా సొంత బుద్ధి జ్ఞానం లేదు కదా, ఏం రాస్తారు చదవాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే హెలికాప్టర్లో పోయి పరామర్శించారు నెల్లూరు. అవును, జైలుకి. నాగార్జున యాదవ్ దగ్గరికి అసలు బీసీ కదా, బీసీలు అసలు మాకు అవసరం. బీసీలు, ఎస్సీలు, కాపులు కూడా చచ్చిపోతే వెళ్తాం. అది కూడా స్థాయిని బట్టి వెళ్ళి శవాల దగ్గరికి వెళ్ళేసి ఓట్లు పడతాయి అనుకుంటే వెళ్తాం, నవ్వుకుంటా, చిరునవ్వులు నవ్విస్తా. అంతే తప్పించి అసలు వీళ్ళకి ఇంగితం ఏమీ లేదు. అది జ్ఞానం వాళ్ళకు ఉండాలి, బీసీలకు వాళ్ళకు ఉండాలి. మనకి ఏ పార్టీ మంచి చేసింది, ఏ పార్టీ చేస్తే సమాజానికి మంచి జరుగుతుంది, మనం ఎవరిని సమర్థించాలి అనేది మనిషి పుట్టకు పుట్టిన తర్వాత, ఒక కన్నతల్లి కడుపును పుట్టిన తర్వాత సంస్కారవంతమైన పెంపకంలో ఉంటే, కడుపుకు ఆనందం తింటే
చదువుకున్న మన చదువుకి కనీసం అర్థం తెలిస్తే మనం విమర్శ చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది కింద వాళ్ళకన్నా కూడా ముందు అంబటి రాంబాబు గారు, వేరు నాని గారు, లేదా రమేష్ గారు, అంటే వాళ్ళ ద్వారా తర్వాత కదా యథా రాజా తదా ప్రజ అంటారు కదా. దేవినేని నెహ్రూ కొడుకు ఏమొచ్చిందండి, ఆ వంగిపోయి అవినాష్కి ఏమొచ్చిందండి, అంత దిగజారాల్సిన కర్మ ఏం పట్టింది నీకు? చదువుకున్నావు, నీకు మంచిగా చెడో నీకు పలానాళ్ళ అబ్బాయి అని నీకు పేరు ఉంది కదా. రాజకీయంగా నీకు అంత మరీ వంగిపోయి అంత బానిసలాగా ప్రవర్తించాలా? నీకేమొచ్చింది? ఏమంత అవసరం ఏమొచ్చింది నీకు? నీకు కిరీటం పెడతాడా రేపు? కృష్ణా జిల్లా వాళ్ళు నిన్ను ఆదరిస్తారా? నీకు రాజకీయ భవిష్యత్తు ఉందా అసలు? ఏంది అది ఆలోచించుకోవాలి యువత కూడా. నిజమైన భవిష్యత్తు ఉండాలనుకుంటే మంచి అడుగులు వేయాలి. నిన్న చూసారో లేదు మీరు, కాన్వాయ్లో కొడాలి నాని పక్కన నుంచొని కారుకి, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కారు సైడ్ నుంచొని, హెల్త్ బాగానే ఉంది, ఇప్పుడు తీసేశారు, చెస్ట్కి మొత్తం తీసేశారు. మరి ఆయన బంపర్ మీద నుంచొని వెళ్తున్నాడు కదా. మరి అయితే లోపల వేసేయచ్చు కదా పాత కేసుల్లో. ఆలోచించడానికి ప్రభుత్వం కూడా ఇంకా అంత ఆరోగ్యం బాగాలేదని ఆపారు. రేపొద్దున మరి మొదలెట్టేసి లోపల వేసేస్తే అయిపోయాయి. చట్టం తన పని తను చేసుకోపోయేటట్టు వెసులుబాటు కల్పిస్తే అయిపోతుంది కదా. కారు బంపర్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చుంటే పక్కన మాజీ మంత్రిగా చేసినాడు, అటు బాడీ గార్డ్ లాగా ఉండటానికి సిగ్గుపడాలి. రెస్పెక్ట్ అండి, సెల్ఫ్ రెస్పెక్ట్. నీతోటాడే కదా. ఏమవుతుంది అయితే, నీ పార్టీ అధ్యక్షుడైతే అవునయ్యి, నువ్వు వెనక కారులో కూర్చో, నిటారుగా నిలబడి, అంత వంగిపోయి వానపావంలాగా బతకాల్సిన కర్మ మీకెందుకు? నాకు అర్థం కాని ఏంటంటే సార్, ఇప్పుడు వీళ్ళే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇలా లేరు కదా, లేదు అక్కడ ఎందుకు ఉన్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఆ రహస్యం ఏంటి అని. ఏంది, పోయే కాలం వచ్చి అందరికీ దిగజారి బతకటం, అది ఆత్మగౌరవాన్ని కోల్పోయి బతకటం కాదు. మీరు ఏం పోయే కాలం? 2 పూటలు తినడానికి ఉంది కదా దేవుడు ఇచ్చింది, పెళ్ళం పిల్లలకు పెట్టుకుంటానికి ఉంది కదా. ఆ నికృష్ట దిగజారి రాజకీయాలు చేయాల్సిన కర్మ వచ్చింది మీకు. హుందాతనమైన రాజకీయాలు చేయొచ్చుగా. వ్యతిరేకించండి, చంద్రబాబును వ్యతిరేకించండి. తెలుగుదేశంలోనే మీరు సపరేట్గా బలంగా నిలబడవచ్చు. లేదు బయటికి వెళ్ళారు, ఆ పార్టీకి వెళ్ళారు, మీరుగా నిలబడండి. మీ దగ్గరికే వాళ్ళు వస్తారు. మీ అవసరం వాళ్ళకి మీ అవసరం, కానీ మీకు వాళ్ళ అవసరం అంత కాదు కదా. మీరు కూడా ఇప్పుడు నాయకులు ఉంటేనే కదా అధినేతకి విలువ ఉండేది. అట్లాగే వీళ్ళకి కూడా మంచి నాయకుడు అయితే ఉంటుంది పరస్పర ఇది. మరి ఆ దిగజారిపోయి వానపావంలాగా బానిసలాగా బతకాల్సిన కర్మ ఎందుకు వాళ్ళకి? కదా సార్, మీరు పోస్టులు పెట్టింది కానీ, లేదంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రస్తావించిన కొంతమంది పేర్లు, ఇప్పుడు హరిరామ జోగి గారు కానీ, ముద్రగడ పద్మనాభం, ఆయన అవాకులు చవాకులు మాట్లాడాడు. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఉన్నారు కదా. మారడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ప్రేమ, లేకపోతే ఏంటి? ఇప్పుడు అక్కడ గత్యంతరం లేని రాజకీయాలు అండి, వాళ్ళ మనుగడ ప్రశ్నార్థం అయిపోయింది. ఇక్కడ వాళ్ళకి కేర్ ఆఫ్ లేని వాళ్ళకి ఒక అడ్రస్ దొరికింది తెలుగుదేశం పార్టీ ద్వారా. ఎవరేమనుకున్నా కూడా వాళ్ళకు ఒక చెట్టుగా ఒక పేరు అనేది వచ్చింది, నీడ దొరికింది, అధికారం పొందారు, హోమ్ మినిస్టర్గా, ఎంపీలుగా, మంత్రులుగా చేశారు. మీకు చంద్రబాబు నాయుడుతో అభిప్రాయ భేదాలు ఉన్నాయని అనుకోండి, అవి విభేదించవచ్చు, వెళ్ళొచ్చు. మీరు ఎందుకంటే భిన్నమైంది గొప్ప రాజకీయం చేస్తే మీ హుందాతనం నిలబడుతుంది. ఒక లంపెన్ శక్తి, ఒక అసాంఘిక క్రిమినల్కి పక్కన చేరిపోయి మీ చంద్రబాబు మీద ఒకవేళ మీకు ఏమైనా కడుపు మంట, కోతో, కక్షో ఏదన్నా ఉండే ద్వేషం ఉంటే అక్కడ చేరి ఇట్లా విషపురుగులాగా ప్రవర్తిస్తూ అంటే వాళ్ళు వాల్యూస్ కోల్పోతున్నట్లు లెక్క. అంటే ప్రవర్తించడం అనేది చంద్రబాబు గారి మీద దేశం కారణంగా అంతే. అంతే, దాని అర్థం ఏముంది? ఇంకా ప్రత్యామ్నాయం మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఏమైనా డిఫరెంట్గా ఉండి ఆ విధంగా చేస్తారు. ఎందుకంటే కక్ష సాధింపు కోసం ఆ ఉక్రోషం ఎలగక్కోవాలంటే అక్కడ చేరితే మనం అందరం ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరవచ్చు అనే భావంతో వెళ్తున్నారు. వాళ్ళు నిజంగా వెళ్ళేటట్టు కాంగ్రెస్లో చేరవచ్చు, బీజేపీలో చేరవచ్చు. ఏం తప్పేముంది? ఇటువంటి లంపెన్ శక్తులు పక్కన చేరి వాళ్ళ విలువలు ఒకవాళ్ళకి 80 ఏళ్ళు వయసు వచ్చి, ముట్టి కిందకి 80 ఏళ్ళు వచ్చి, రేపు కాటికి కాళ్ళు చాపుతా పోయేటప్పుడు అయ్యో పాపమని ప్రజలు అనుకునేటట్టన్నా ఉండాలి కదా. పిచ్చి బాగుడు, ఒక రాష్ట్ర స్థాయి మనుషులు పదవులు చేసినాడు, కుల స్థాయికి దిగజారిపోవటం, నీచంగా మాట్లాడటం, అప్పుడేదో చెప్పాను ఇప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు కొత్తగా నాకు ఎవరో చెప్తే మర్చిపోయానని మాట్లాడటం, దాన్ని కొన్ని యూట్యూబ్లోనూ ఈ గొట్టంగాళ్ళు అందరూ తీసుకొచ్చేసి ప్రచారం చేయటం. మాట్లాడేటప్పుడు కూడా సార్, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఈయన్ని 2009 ఎన్నికల సందర్భంగా ప్రతి వేదిక మీదనే చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతారు. అంతే. మళ్ళీ తర్వాత ఏమన్నారు, ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి ఆయన అంటాడు.
ఏంటిది అసలు వాళ్ళు ప్రవర్తన ఏంటని? ఏమీ లేదు. వాళ్ళ చెప్పాను కదా, భావదారిద్రులు వీళ్ళందరూ, బ్లాక్మెయిలర్లు, తెలుగు జాతికి తెలుగు తల్లికి పుట్టిన క్యాన్సర్ కణాలు వీళ్ళందరూ. మనం దురదృష్టం ఇటువంటి వాళ్ళు నాయకులుగా చూడాల్సిన వాళ్ళు. విద్యావంతులైన వాళ్ళం, చదువుకున్న వాళ్ళం, జర్నలిస్టులు, వైద్యులు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రైతులు అందరం కూడా ఇంగిత జ్ఞానం కలిగిన వాళ్ళు. మనం ఆలోచించుకోవాలి ఎటువంటి నాయకత్వాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం, ఎటువంటి నాయకులుగా మనం ఓట్లు వేస్తున్నాం పార్టీలకు అనేది ఆలోచించుకోవాలి. లేదంటే బలమైన ప్రత్యామ్నాయం కోసం అన్నా గొంతెత్తి మాట్లాడవచ్చు ఇష్టం లేనప్పుడు. కానీ అసాంఘిక శక్తుల్ని మనం వాళ్ళంతా మనం నడవటం అంటే చాలా తప్పండి. అది కన్నతల్లికి ద్రోహం చేసినట్టే. అది ఇప్పుడు ఒక నోషన్ ఒకటి తీసుకొస్తున్నారు సార్, మీరు అబ్జర్వ్ చేస్తే క్రిస్టియన్స్ మెజారిటీ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు అనేది ఒక నోషన్ తీసుకొస్తున్నారు. కరెక్టే. అది ఇప్పుడు నేననేది ఏంటంటే క్రిస్టియన్స్లో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే 20%, తెలంగాణలో చూసినా రెడ్డి క్రిస్టియన్, కమ్మ క్రిస్టియను, కాపు క్రిస్టియను ఇట్లా ఎవరికి వాళ్ళు అసలు చర్చలు పెట్టుకున్నారు కదా. అలాంటప్పుడు మీకు క్రిస్టియన్ మొత్తాన్ని ఒక యూనిట్గా అదేదో జగన్మోహన్ రెడ్డి గారి యూనిట్ అన్నట్టుగా మనం చూడొచ్చు. అంటే వీళ్ళ ప్రచారం అండి చాలా దారుణంగా దుర్మార్గంగా ఉంది. పాస్టర్ల ప్రచారం. నేను 2 మీటింగులు చూశాను. వీళ్ళ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కండక్ట్ చేసినప్పుడు నేను అనుకోకుండా యాదృచ్ఛికంగా నేను అక్కడ హోటల్కి వెళ్తే వీళ్ళందరూ సూట్లు గీట్లు వేసుకుని వచ్చారు. అదేంటి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ గ్రాండ్ కాకతీయలో నిర్వహించారు. 2 రోజులు 3 రోజులు సరిపోయారు. అప్పుడు నేను ఏదో వేరే గెస్ట్ని కలవటానికి వెళ్తే పొలోమని జనం ఉన్నారు అక్కడ. ఏంటనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్లు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టేసి వాళ్ళకి ప్యాకేజీలు మాట్లాడి వాళ్ళు ప్రచారం చేయటం. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం యేసు కుటుంబం లాంటిది. వాళ్ళు మళ్ళీ యేసు మరో జన్మలో వచ్చేసి వీళ్ళుగా పుట్టారు, మనం రక్షించేది యేసు ప్రభు రూపంలో వీళ్ళేనన్న భావజాలాన్ని ప్రచారం చేయటం. వీళ్ళ మతం మారేదంతా ఎవరండి? నిరక్షరాస్యులు, గ్రామాల్లో అక్షరం లేని వాళ్ళు, బాగా పేదలు, నిరుపేదలు మాత్రమే అక్కడ మతాలు మారుతూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ ఉంటారు. డబ్బుల కోసం, పాలపొడి కోసం, స్టీల్ బిల్లు కోసం, ఏదో చేయటం కోసం మారుతారు. వాళ్ళలో ఒక రకమైన భావజాలాన్ని చొప్పించేసేసారు. వాళ్ళు మూఢత్వంలో ఉంటారు, అమాయకంగా. వాళ్ళ మెదడులోకి వెళ్ళింది ఒకసారి ఇంజెక్ట్ అయింది, మళ్ళీ బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది దాన్ని రీపాలిష్ చేసి రీఫర్బిష్ చేయడానికి. ఆ కౌంటర్ అటాక్ ఎక్కడా లేదు మనకి. ఆ రకంగా రాజశేఖర రెడ్డి ఉండగా రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని క్రిస్టియనైజేషన్ చేసే ప్రయత్నంగా చాలా సఫలీకృతం అయ్యారు వాళ్ళు. దాంట్లో ఆయన భార్య కూడా ప్రధాన పాత్ర పోషించింది. తర్వాత ఆవిడ చెల్లెలు కూడా ప్రధాన పాత్ర పోషించేసి ఆవిడ కూడా వైజాగ్లో స్థలాలు, కూతురికి ఇక్కడ మేడికొండలో, మణికొండలో స్థలాలు ఇట్లా ఇష్టానుసారం చేశారు. మొత్తం ఫాదర్లో వీళ్ళందరినీ కూడా ఆకట్టుకుని వీళ్ళ ద్వారా ఒక పెద్ద ఇది చేస్తే అప్పుడే దాన్ని వ్యతిరేకించాడు కేఏ పాల్. నువ్వు చేసేది తప్పు కాబట్టి అతను తమ్ముడిని చంపేసేసి దాంట్లో ఇతని మీద హత్యాయత్నం కేసు పెట్టి ఇతను అన్పాపులర్ చేసి ఇతను నానా హింస పెట్టారు. పీస్ మిషన్ క్లోజ్ చేయించి ఇవన్నీ చేశారు. దానికి కారణం ఏంటంటే మొత్తం క్రిస్టియానిటీ మా గుప్పిట్లోనే ఉండాలి, మతం పేరుతో మేము రాజకీయం చేస్తామనే దీంట్లోకి వచ్చారు. అక్రమంగా దోసుకున్న లక్షల కోట్ల డబ్బు ఉంది కదా 2004-2009 మధ్య, ఆ డబ్బుతో రాజకీయం చేయడం మొదలెట్టారు. అదే డబ్బుతో 14-19 ఎలక్షన్ అప్పుడు కూడా అట్లాగే పార్టీ పెట్టి నడుపుకుంటూ వచ్చాడు. ఆ ప్రజల్లో ఉన్న ఉన్మాదం ఒకటి, ప్రభుత్వం మీద ఉన్న కొద్ది వ్యతిరేకత ఒకటి 19లో దురదృష్టవశాత్తు అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. ఒకసారి చవి చూశారు తెలుగు ఆంధ్ర ప్రజలు, పరిపాలన ఎట్టా ఉంటుంది, పిచ్చితనం ఎట్టా ఉంటుంది, పిచ్చి లక్షణాలు ఎట్టా ఉంటాయి, ఉన్మాదం ఎట్టా ఉంటుంది, హత్యా రాజకీయాలు ఏంటనేది చూశారు. ఇక జనం అసహించుకున్నారు, వద్దనుకున్నారు. ఇవాళ కూడా ఆ రెసిడ్యూస్ 25-30% క్రిస్టియానిటీ ఏదైతే ఉందో ఆ క్రిస్టియన్ ఉన్న మాట వాస్తవం. క్రిస్టియన్స్ 100% ఉండాలంటే 100% ఎటు ఉంటారు, ఏ పార్టీ మతం వచ్చేటప్పుడు మళ్ళీ కులాలు కూడా వస్తాయి కదా. కులాలు కూడా వస్తాయి. మతంలో కూడా మంచి చెడు ఆలోచించుకుని ఇంగిత జ్ఞానంతో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. తప్పు మనం చేయకూడదని విద్యావంతులైన వాళ్ళు వీళ్ళందరూ, వాళ్ళు మతం లేదు దేవుడు లేడు మన ఓటు మంచివాడికి వేద్దామనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. బట్ మెజారిటీ మాత్రం ఆ ఉన్మాదం మాత్రం క్రిస్టియన్ల మతంలో ఉన్న ఉన్మాదులు మాత్రం అటే ఉన్నారు. లేకపోతే మీరు అప్పుడు మొన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు
ప్రవీణ్ ఎవడో ఉన్నాడు కదా, పాస్టర్ ప్రవీణ్ కదా, వాడు అతను చనిపోయినప్పుడు కూడా వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడిన భాష బెదిరింపులు అట్టాగే ఉంది. మొన్న ఏలూరులో ఈ జడా శ్రవణ్ పెట్టిన మీటింగు, అతను ముందు మాట్లాడింది తర్వాత మాట్లాడిన భాష, అదంతా కూడా అదే అరాచకాన్ని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఒక పక్కేమో వీడేమో నేను హిందువుని అంటాడు, అక్కడికి వెళ్ళేమో దళిత క్రిస్టియన్ల దీనికోసం పెట్టానంటాడు. దళిత క్రిస్టియన్లు ఏంటి, దళితులే ఉంటారు, క్రిస్టియన్లు ఉండాలి, దళితులు ఉండాలి. దళిత క్రిస్టియన్లు ఎట్లా ఉంటారు ఉంటే దళితుడు అన్నావు లేకపోతే క్రిస్టియన్ అవ్వవు. దళితుడు అయితే క్రిస్టియన్ కాదు, క్రిస్టియన్ అయితే నువ్వు దళితుడు కాదు. అదే ఇందాక నేను చెప్పిన ఈక్వేషన్లు ఉంటాయి అక్కడ, దళిత క్రిస్టియన్, కాపు క్రిస్టియన్, ఇలా ఉంటాయి అనమాట. ఈ ఈక్వేషన్ తీసుకుంటే సార్ ఇప్పుడు 2024లో 39% వచ్చింది కదా, ఇప్పుడు ఆ పర్సెంటేజ్ ఉంటుందా వైసీపీకి? తగ్గుతుందండి డెఫినెట్గా. 5% ఇప్పటికే తగ్గి ఉండాలి నేను అనుకుంటాను. తగ్గుతుంది అంటారా? 5-6% ఇప్పటికే తగ్గింది, 100% తగ్గింది, ఊపు లేదు. ఏమవుతుందంటే ఈ క్రిస్టియన్ కుటుంబాల్లో ఉండే యూత్ ఉంటారు కదా, చదువు సంజలు లేని వాళ్ళు, గాలిగా ఉండే అవార బ్యాచ్, గంజాయి బ్యాచ్, వీళ్ళే మీరు రప్పరప్ప అని నిన్న ఫ్లెక్సీ పట్టుకుని రాజ్యాంగం అని పెట్టుకుని అదంతా ముక్కుపచ్చలారిన పిల్లలకి ఏమి తెలిసి సాగుతాం. వాళ్ళే ఇప్పుడు అంతా ఈ కత్తులు పట్టుకుని రోడ్ల మీద సాంఘికంగా, చదువు సంజలు లేవు, ఇళ్ళ దగ్గర తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు, డబ్బులు బెదిరించి డబ్బులు తీసుకుని రోడ్ల మీద ఇట్లా చేసేవాళ్ళు. ఈ బ్యాచే, గాలి బ్యాచ్, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లు ఇవన్నీ ఇట్లా చేసేది. వీళ్ళకి ఆరాజీదేమో జగనే, ఎందుకంటే మంచి వాళ్ళకి గిట్టదు కదా. నేను ఇవాళ ఎక్స్లో ఒక వీడియో చూశాను, చేత్తో కత్తి పట్టుకొని మేము 3 సార్లు కళ్ళు మూసుకుంటాం వచ్చేస్తుంది అని తొడగొడుతున్నాడు. ఈ కత్తి నరుకుటమేనా అని చెప్పి అంటున్నాడు. చాలా ఉన్నారు ఉన్మాదులు, ఇటువంటి ఉన్మాదులు చాలా ఉన్నారు. ఇంకోటి కూడా ఎవడో కత్తి పట్టుకుని రపరప అని డ్యాన్స్ వేస్తున్నాడు పెళ్ళాం ముందు, ఇంకా రాబోయేది మేమేనని చెప్పి ఎవరో సోషల్ మీడియాలో వస్తుంది. అది ఇంట్లో కూడా మొత్తం చుట్టూ జెండాలు అవన్నీ కూడా అయ్యే ఉన్నాయి, పాత ఇదైపోయింది. క్లియర్ 100% వైసీపీ సానుభూతి పరుడే. ఇటువంటి ఉన్మాదులే ఆ పార్టీకి. వీళ్ళు బాగా ఉండాలి, వీళ్ళు సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి 2 ఏళ్ల పాటు. వీళ్ళ నాట్యాలు ఇట్టాగే జరగాలి, చేస్తే కానీ సమాజంలో అసహించుకుని తువని ముఖాన్ని వేసి ఉన్నది కూడా 15-20% అంతకు దిగజారిపోయే పరిస్థితి వస్తే హ్యాపీ అనమాట. ఇప్పుడు ఇలాంటి అతనికి కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్ ఉంటారండి, సర్వీస్లో ఉంటారు. ఎదవలో దేని ఉండాలి దానికి. ఇప్పుడు 2004 వరకు ఐఏఎస్ల్లో ఒక భయము భక్తి అనేది ఉండేది, కట్టుబాట్లు ఏమన్నా అనుకుంటారు అనేది ఉండేది. రాజశేఖర రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా భ్రష్టు పట్టిపోయింది బ్యూరోక్రాట్లు, కరప్ట్ చేసేసాడు, పూర్తిగా కరప్ట్ చేసి పారేశాడు. ఐఏఎస్లో బీపీ ఆచార్య లాంటి జాతీయ స్థాయిలో మెరిటోరియస్ క్యాండిడేట్ అని పేరు అతనికి, స్కాలర్ అని. అతను అవినీతిమయం చేసేసాడా. శ్రీలక్ష్మి భారతదేశంలోనే అత్యంత చిన్న వయసులో ఐఏఎస్ అయింది, క్యాబినెట్ సెక్రటరీకి వెళ్ళేది సెంట్రల్ స్థాయికి. ఆవిడ జాగ్రత్తగా ఉంటే ఆవిడ జీవితాన్ని నాశనం చేశాడా. ఎంతోమంది ఐఏఎస్లు, సుబ్రహ్మణ్యం అని ఆయన, ఇప్పుడు మన బాసు ఎల్వి సుబ్రహ్మణ్యం, ఆయన మీద నిందపడిందా. ఆయన దేవుడు అంటే భయము భక్తి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆయన బురద కడుక్కుంటానికి మానసిక క్షోభ అనిపించాడా. ఎంతోమంది ఐఏఎస్లు జీవితాలు నాశనం చేశారు, నాశనం గావించబడ్డాయి ఆ ద్వారా. ఆ బురదలో ఇరుక్కున్న తర్వాత కొడుకు గుప్పిట్టోకి వెళ్ళారు వీళ్ళందరూ. ఈ సీతారామాంజనేయులు, ఐపీఎస్ సీతారామాంజనేయులు, సునీల్, ఏం పోయే కాలం, సీనియర్ ఐపీఎస్లు వీళ్ళందరూ, సీనియర్ ఐఏఎస్లు. అసలు అవినీతి అనేది పరాకాష్ఠకు చేరిపోయింది, 100,000 కోట్లకి వెళ్ళిపోయింది. రాజశేఖర రెడ్డి ఉండగా సజ్జల పేరుతో, ఈ పేరుతో భూ సంతర్పణలు ఇవన్నీ జరిగినప్పుడు పర్మిషన్ల పేరుతో ఐఏఎస్లు ఇష్టానుసారంగా దోచేశారు, నీకెంత నాకెంత. వాళ్ళకు రాజశేఖర రెడ్డి కూడా ఏంటంటే మీరేమైనా చేసుకోండి, ఇక నాకు అణిగిమణిగా ఉండండి అని ఒక ప్యారలల్గా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. దాంట్లో సరే వచ్చింది అవకాశం వచ్చింది కదా అని ఐఏఎస్లు కూడా చాలామంది ఇష్టానుసారం అవినీతి చేశారు. వాడు చేశాడు కదా, వాడి ఆస్తి నిర్మాణం దాకా ఏమీ లేదు కదా, వాడు 1,000 కోట్లు ఉంది కదా అని చెప్పి తర్వాత కొత్తగా వచ్చిన ఐఏఎస్లు కూడా వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటాం మొదలెట్టారు. ఒకడు పెళ్ళి ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్లో వాడు కూతురు పెళ్ళి ఎట్లా చేశాడండి, ఒక కాంట్రాక్టర్ వెళ్ళి చేశాడు. 2004-2009 మధ్య కొత్తగా నయా సంపన్న వర్గం సృష్టించబడింది కాంట్రాక్టర్లుగా.
ప్రాజెక్టులు కట్టకుండానే పేపర్ మీద ప్రాజెక్టులతో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో 100,000 కోట్లు దోచేసుకుని రియల్ ఎస్టేట్లు డబ్బు పెట్టేసుకుని సంపన్న వర్గాలు కాంట్రాక్టర్లు తయారయ్యారు. ఇక వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ అదృష్టం కలిసి వచ్చింది. ఇక ఇంతంత ఒకటి అన్నట్టు వాళ్ళ దేశంలోనే పెద్ద సంస్థలుగా వెళ్ళిపోయారు. ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసేవాడు కానివ్వండి, ప్రాజెక్టులు కట్టేవాడు కానివ్వండి, కాళేశ్వరం కట్టారు కదా కొట్టుకుపోయింది. ఇటువంటి ఎన్నో ఉండే సబ్స్టాండర్డ్ ప్రాజెక్టులు. మరి అవినీతి చేస్తేనే కదా డబ్బు వచ్చేది, లేదు క్వాలిటీ నిర్మాణం చేస్తే కాంట్రాక్టర్కి డబ్బు మిగలదు కదా. మరి ఇటువంటి విశృంఖలమైన ఒక సమాజం ఏర్పడింది రాజశేఖర రెడ్డి తర్వాత. వాళ్ళందరికీ ఆదర్శ పురుషుడు ఎవడంటే ఒక కృతజ్ఞత అనమాట. ఆడు ఉండగా తిన్నాం కదా, కొడుకున్నాడు కదా, ఒకసారి అయ్యో పాపం అన్నట్టు వెళ్ళటం. ఇది కూడా అంతకంటే తండ్రిని మించిన అరాచక శక్తి. అయితే తండ్రికి ఏంటంటే నువ్వు తిను నాకు కూడా కొద్ది పెట్టనేవాడు. ఇప్పుడు కొడుకు వచ్చాయంటే నీ ఎవడో తినడానికి లేదు మొత్తం నాదేనంటాం. తిన్నాడని చెప్తే మెడబెట్టి లోపల వేసి కొట్టి రాంచుకుంటామే. ఎన్నో జరిగినాయి అటువంటి. ఈ బ్యాచ్ అంతా ఎక్కడ సమావేశం అవుతున్నారు అనేది 1-2 సందర్భాలు బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఎక్కడ అనేది తెలియట్లా. ఈ ఫోన్లు ఉంటాయి కదండి, వాట్సాప్, ఫేస్ టైమ్లు ఉంటాయి. ఇవాళ ప్రభుత్వాన్ని నడపనివ్వకుండా కొంత వర్గాలు తయారవుతున్నమాట వాస్తవం. ముందుకు తీసుకెళ్ళిన అడ్మినిస్ట్రేషన్ ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఏమైనా పాలసీ మ్యాటర్స్ లీక్ చేస్తున్నారు. అదొక కత్తి మీద సాములాగానే ఉంది. ఇప్పుడు మనకు ఇష్టం లేదు తొలగించేయటానికి. ఇప్పుడు మీరు కెమెరామెన్లో లేకపోతే ఎడిటర్లలో మీ సంస్థలో బాగాలేదు, పనిచేయట్లేదు పంపించారు అనుకోండి, సడన్గా కుంటుపడిపోతుంది ఆర్గనైజేషన్. మళ్ళీ కొత్త వాళ్ళు రిక్రూట్ చేసుకుని సబ్స్టిట్యూట్ లేకపోతే మీకు ఎడిటింగ్ కెమెరాలు ఏమి ఉండవు, లైట్ బాయ్లు ఉండవు. టైం పట్టింది, ఈలో మళ్ళీ ఇది పోతుంది కదా, బలహీనపడింది అది ఉంటుంది కదా. మీకే మా ప్రైవేట్ సంస్థకే మీకు ఎంత ఇబ్బంది ఉంటే అది జాతీయ స్థాయిలో రిక్రూట్ కాబట్టి ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 పరీక్షలు రాసుకొచ్చిన వాళ్ళు, ఉద్యోగాలకి సంఘాలు వాళ్ళకు ఒక వెసులుబాటు, రాజ్యాంగపరమైన రక్షణ ఉంది కదా. మరి వాళ్ళు ప్యారలల్గా రాజకీయం చేయడం మొదలెట్టారు అనుకోండి, ధిక్కరించడం మొదలెట్టారు అనుకోండి, ప్రభుత్వం ఎక్కడ నడుస్తుంది? తీసేయటానికి లేదు కదా. ఏం చేయాలి? కర్మ ఇంకా అనుభవించాలి. ఆడు వెంకటరామరెడ్డి అనేవాడు ఏం చేస్తున్నాడు? ప్రచారం చేసి గుండు చేయించుకుని ఇష్టానుసారం రకరకాలుగా చేశాడు. అసలు అది ఒక ఉద్యోగస్తుడు చేయాల్సిన పనేనా? అసలు డిస్మిస్ అయ్యాడు అతను. అయినా కూడా చేస్తున్నాడు కదా. అయినా కూడా చేస్తున్నాడు, ఉండి చేస్తున్నాడు, సస్పెండ్ అయ్యి చేస్తున్నాడు. అతను సహకరిస్తున్నారు సర్వీస్ లో ఉన్నోళ్ళు చేస్తున్నారు కదా. బొప్పరాజు వెంకటేశ్వరరావు వాళ్ళు ఎవరో, వాళ్ళిద్దరు ఏంకుళ్ళు ఎవరో, వాళ్ళిద్దరు చేసే విన్యాసాలు ఏంటి? ఏమి తమాషాలా? మీరేమన్నా ఏమి బ్లాక్మెయిలర్లు కదా మీ ఉద్యోగస్తు సంఘాలందరూ? వీళ్ళ మీద ఎందుకు మనం ప్రశ్నించకూడదు? ఎక్కడ పడుకున్నాడు ఈ బొప్పరాజు అనేవాడు 5 ఏళ్ల పాటు? వీళ్ళ ఆస్తులు ఎంత? వీళ్ళు చేసిన పైరు వేలేంటి? ఏసీబీ ఎందుకు కళ్ళు తెరవట్లేదు వీళ్ళ మీద? వీళ్ళ బెనామీల మీద ఎందుకు లోపలేదు? ఏంకుళ్ళు ఇద్దరు నాట్యాలు చేయటం చూసారా వీడియోలో? అవన్నీ చూశాను. ఏసీబీ వాళ్ళు అక్కడ ఇక్కడ రైడ్ చేస్తున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎందుకనో మరి ఏసీబీ ఉందా లేదా చేస్తున్నట్లేదు. ఇక్కడ నిన్న 200 కోట్లు, 500, 1000 కోట్లు డిఎస్పీని పట్టుకుంటే 1000 కోట్లు. ఇక్కడ చాలా ట్రాపులు జరుగుతున్నాయి. వారానికి 2-3 ఈజీగా పడుతున్నాయి. ఆయన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకమునుపు గెలుచుకునే అన్నమాట అది. మనం ఏమీ చేయవసరం లేదు, పోలీసుల్లో అవినీతిని మనం అరికట్టి సరికి చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఒక పెద్ద ఆయన దగ్గర అన్నమాట. మనం అది చేద్దాము, అది లేకపోతే రాష్ట్రం బాగుపడుతుంది. నిజంగా ఒక నిబద్ధతతోనే చేస్తున్నాడు. మంచి ఆఫీసర్లను పెట్టుకున్నాడు, నమ్మకస్తులను పెట్టుకున్నాడు. ఆయన వాళ్ళ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, మొహమాటం లేదు, వాటిని ఎంటర్టైన్ చేయట్లేదు ఎక్కడా కూడాను. హోమ్ డిపార్ట్మెంట్ తన కిందే పెట్టుకుని చాలా గట్టిగా తనకంటూ ఒక ముద్ర వేసే విధంగా చేసుకుంటున్నాడు. ఇక్కడ బాగానే ఉంది. అక్కడ మొహమాటము మా చేయకపోవడం. ఏసీబీ అది అసలు ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు. ఏసీబీ ఉందా అంటే మరి ఒకవేళ పైనుంచి పర్మిషన్ రాలేదేమో, వస్తే రేపు పొద్దున మళ్ళీ ఉద్యోగ సంఘాలు అందరూ ఏకతాటి మీదకి వచ్చి మనకి కొలాప్స్ చేస్తారు పరిపాలన ఏమైనా భయం ఉందేమో. భయమే ఉంది, వాళ్ళే చెబుతున్నారుగా మేము దించుతాం పడేస్తాం. అదే వాళ్ళని అసలు లాగితే అయిపోతుంది కదా. వాళ్ళ బెనామీలు తోకలు కత్తిరిచ్చేస్తే చాలు కదా. ఏంటి మొహమాటం ఏంటి మనకి? వాడు ఏమైనా పూడుగా 2 కొమ్ములు ఉంటాయి వాడికి? ఏమైనా ఉద్యోగస్తుడు? అసలు కేసీఆర్ గారు తెలంగాణలో ఈ సంఘాలను రద్దు చేశాడు, అక్కడ కూడా రద్దు చేయాలి. రద్దు చేయవచ్చు కదా. చేసేళ్ళ మీద ఏసీబీ రైడ్ వేసి తొక్కినారులో అయితే మొత్తం అందరూ దారికి వస్తారు ఒక్కొక్కడు. నిజంగానండి సుబ్బారావు గారు, అక్కడ రెవెన్యూ వ్యవస్థలో చాలా దారుణంగా ఉందండి.
చాలా చాలా ఎంఆర్ఓలు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో దుర్మార్గంగా ఉంది, విశృంఖలంగా అవినీతి ఉంది, ప్రజల్లో అసంతృప్తి రేగుతుంది. మీరు అన్నట్టు ఏసీబీని చాలా దిట్టంగా కట్టడి చేసి బలం చేసి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కట్టడి చేయకపోతే మాత్రం భవిష్యత్తు కష్టం అవుతుంది. చాలా సింపుల్, అసలు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళే చూస్తారు. మరి ఎవరు మానిటర్ చేస్తున్నారో తెలియదు. ఆవిడ హోమ్ మినిస్టర్ చేతిలో ఏమో అధికారాలు లేవు, ఎస్ఐ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొత్త అంశం తెర మీదకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాశారు, ఎవరికి సిఎస్ కాను డీజీపీకి లెటర్ రాశారు, ఇది పోక్సో యాక్ట్ మీద. చంద్రబాబు నాయుడు గారికి రాయకుండా వాళ్ళకి రాయటం ఏంటి అని చెప్పి ఒక కొత్త లాజిక్ తీసుకెళ్ళి రాయొచ్చు. ఏమో దాంట్లో ఆయన ఉప ముఖ్యమంత్రి, డీజీని ఎక్సర్సైజ్ చేసేది సీఎం కాదు కదా, సీఎం అయినా ఫార్వర్డ్ చేయాల్సిందే కదా. అవును, అక్కడ ఎవరికి వెళ్తే ఉంది, ఫంక్షనింగ్ అథారిటీస్గా రాశాడు. వాళ్ళంతా బ్యాన్, వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా అంతా అదే, హోమ్ మినిస్టర్ రాయాలి కదా, హోమ్ మినిస్టర్ రాయలేదు. నేను ఒకటే చెబుతాను సుబ్బారావు గారు, ఇప్పుడు దాకా కాదు, సాక్షి అనే పేపర్ నేను ఛానల్ని రాజ్యాంగపరంగా చట్టపరంగా మూపించి పారైతే రాష్ట్రానికి పెంట వదిలిపోతుందండి, పని అయిపోతుంది. అది ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. అది ఉన్నంతకాలం తెలుగు జాతికి నష్టమే, తీవ్రమైన నష్టం. అవిను కొద్దిగా ఇంకా కొన్ని వాళ్ళ బెనామీ ఛానల్స్ ఉన్నాయి, వాటన్నిటి మీద ఈడీ కేసులు పెట్టి ఇలా మనీ లాండరింగ్లు అన్నీ బయటికి తీసి తొక్కిన ఆరలాగితే తెలుగు జాతికి పట్టిన జాడ్యం అంతా పోతుంది. ముందు అది చేయాలి ప్రభుత్వాలు. మరి వాళ్ళకి ఎవరు చెబుతున్నారు ఏంటో మనకు తెలియదు, కానీ మనం ఏదో మనం కంఠశోషం మనం చెప్పుకుంటాం. కానీ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం సార్, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఒకవైపు ఏమో రిటైర్డ్ ఐఏఎస్లు, సర్వీస్లో ఉన్న ఐఏఎస్లు కొంతమంది, కుల పంచాయతీలు వాళ్ళందరూ కులాలకు వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత ఏమో మీరు చెప్పిన పేరు నాని లేదా అమ్మటి రాంబాబు వీళ్ళంతా ఒకవైపు, ఇంకొక వైపు సోషల్ మీడియాలో రావణ్ లాంటి వాళ్ళు అంతా. అంటే ఇలా ఒక ప్రభుత్వం మీద చుట్టుముడుతున్నట్టు కనిపించట్లేదా? ఉంది ఇక్కడ మీకు సోషల్ మీడియా మొత్తం బీఆర్ఎస్కి వైసీపీకి ఒకటే సోషల్ మీడియా, ఒకే ప్లాట్ఫామ్, ఒకళ్ళ ఆపరేటర్లు అందరూ కూడా. రెండు ప్రభుత్వాలు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలకు ఇనిషియేట్ చేస్తే మొత్తం లోపల పెట్టవచ్చు అందరినీ. కంటెంట్ ఇదంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీలు, తీవ్రవాదులు అంతా అంతకంటే దారుణమైన వాళ్ళు ఎదవలో. ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, వాళ్ళ మీద మొత్తం బెనామీలు అవన్నీ బయటికి లాగి లోపలైతే మొత్తం అన్నీ సెట్ అవుతాయి. ఒక్కొక్కడి మీద ఏసీబీ పెట్టేసి తోకలాడిచ్చే వాళ్ళు అందరినీ బయటికి లాగి ఎక్స్పోజ్ చేస్తే ప్రజలు కీర్తిస్తారు. ఇంకా టైం లేదు. వీళ్ళు ఈ రకంగా ముందుకెళ్ళకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కష్టం అవుతుంది. సో వీళ్ళందరూ రౌండ్ అప్ వేస్తున్నట్టు కనపడుతున్నాయి. ఉద్యోగులు కానీ లేకపోతే వీళ్ళు అందరూ ముప్పేట దాడి జరుగుతుందండి. ఇక్కడ ఈయన ఏంటంటే హైదరాబాద్ ఉంది, ఇక చాక్ చెక్కింగ్ కొద్దిగా లాక్ వస్తున్నాడు. ఇక్కడ పెద్ద రెవెన్యూ జనరేషన్ చేసి ఇంజిన్ లాంటిది హైదరాబాద్ ఉండటం మూలాన ఒక రకంగా ఉంది. అక్కడ ఏంటంటేనేమో అదొక రకమైన పాలిటిక్స్, కుల పంచాయతీలు ఎక్కువ. ఇక్కడ కుల పంచాయతీలు అదృష్టం కొద్ది ఇక్కడ లేవు. కేవలం ఇక్కడ ప్రతిదీ కులమే. ఇక్కడ ఉంటే హైదరాబాద్ సిటీలోనే మొత్తం హిందువులు, ముస్లింలు కూడా మొత్తం అందరూ కూడా ఓవైసీ పక్షాన లేరు. చదువుకున్న ముస్లింలు అందరూ కూడా అతను అంటే వ్యతిరేకిస్తారు, కాంగ్రెస్ పక్షానికి వెళ్ళిపోతున్నట్టున్నారు. వెళ్తారు, వాళ్ళు చాలా హుందాగా ఉంటారు. ఇక్కడ వన్ టౌన్ ఓల్డ్ సిటీ కానివ్వండి హైదరాబాద్ ముస్లింలు చాలా ఎన్లైటెండ్ ముస్లింలు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇటువంటి అనాగరికంగా పరివర్తించరు, వాళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు, వైసీని సపోర్ట్ చేయరు వాళ్ళు. కాబట్టి ఇది ఇక్కడ హెల్దీగా ఉంటుంది. అందుకనే ఇక్కడ మనకి గ్రామాల్లో కూడా కులాలు ఎక్కడ ఉండవు, అందరూ సామరస్యంగా ఉంటారు. సాయంత్రం అయితే ఎవరి స్థాయిలో వాళ్ళు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు, మాట్లాడుకుంటారు, పోతారు. కానీ తెలంగాణలో చాలా హెల్దీగా ఉంటుంది సమాజం. ఇచ్చిపుచ్చుకుంటాం, అన్న అనుకుంటాం, అలాగే బాలయ్య అని అంటారు, అట్లా రకంగా ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఇక్కడ ఆరోగ్యంగా అంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఇక్కడ ఉంటారు లంపెన్ గాళ్ళు, ఇటువంటి వాళ్ళు యూట్యూబ్లు పెట్టుకుని బ్లాక్ మెయిలర్లో వీళ్ళు 10 మంది వస్తారు. వీళ్ళు వీళ్ళు 5%, 2% ఉన్నా లార్జర్ సొసైటీ, చాలా మంచి సొసైటీ తెలంగాణ సమాజం, సభ్య సమాజం. విద్యావంతులు, కవులు, కళాకారులు, సమాజం అంటే బాధ్యత ఉన్నాళ్ళు, మనిషి అంటే గౌరవించేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఇక్కడ. అక్కడేమో అంతా సంకుచితం, ప్రతిదీ కుల రాజకీయాలు, చాలా కష్టం. కత్తి మీద సోమ అక్కడ పాలన చేయటం. ఈవెన్ కొంచెం మేధావర్గం లేదా డ్రైన్ అయిపోయింది కదా, ఇక్కడ బ్రెయిన్ డ్రైన్ అయిపోయి అంతా ఇక్కడికి వచ్చేసారు. అక్కడేమో పిల్లలందరూ అమెరికాలు పోవటం, అటు ఇటు పోవటం, ఉండాళ్ళలో లెక్కలేంతాను, అయితే ఆడేంటంట ఈడేంటంట అనే భావం ఎక్కువ. ప్రతిదీ కులకోణంలోనే చూసే భావం ఎక్కువ ఉంది అక్కడ. బ్రాడ్గా ఉండేది తక్కువ, బ్రాడ్నెస్ అనేది.
నేను నాకు అనే భావం అక్కడ ఎక్కువ. అది చాలా ప్రమాదకరం సమాజం అభివృద్ధి చెందాలంటే. మరైనా పాపం ముళ్ళ కిరీటంలాగా పెట్టుకుని కత్తిమీద స్వామిలాగా తిప్పలు పడుతున్నారు వాళ్ళు. నిద్రాహారాలు మాని చేస్తున్నారు. కానీ ఈ టైప్ ఆఫ్ వారానికి 2 రోజులు వస్తారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులే కదా వచ్చేది బెంగళూరు నుంచి. 2 రోజులు, ఒక రోజు శవం ఉంటే వస్తాడు. శవమో లేకపోతే అక్కడ ఏదైనా బాంబులు, కత్తులు, నెత్తురు ఉంటేనే వస్తాడు. అక్కడ శాంతి సామరస్యం, మేధావుల సమావేశం, రాష్ట్రం అభివృద్ధి, విద్యావంతులు మాట్లాడుకుంటాం, స్కాలర్స్ ఏదన్నా ఇది ఉంటే మాకు గిట్టదు కదా, మాకు ఎక్స్ అవ్వదు కదా. మా తాత దగ్గర నుంచి చంపటం, బాంబులు వేయటం, దోసుకుంటాం, ఇంతే తెలుసు మాకు. తెలుసు, అంతమించి ఏం తెలియదు. సో ఫైనల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి నెక్స్ట్ మేమే అని చెప్పి అంటున్నారు. మేమేంటి వీళ్ళు రెడీగా ఉండాలి. వీళ్ళు కనుక బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు, ఇళ్లలోకి పడుకునేటప్పుడు, అంటే ఈ ఇటువంటి వాళ్ళు కాపు ముగ్గురు ప్రముఖంగా అనిపిస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎవరన్నా ఉండొచ్చు కూడా. ఇప్పుడు కాపు సంఘం పేరుతో 2-3 వదులుతున్నారు కదా, ఇష్టానుసారం నోరేసు పడుతున్నారు కదా. జనసేన మీద కూడా 2-3 ఉన్నారు కదా. వాళ్ళు కూడా ఏదో పాపం స్కూటర్ వేసుకున్న, బైక్ వేసుకుని వెళ్తారు, ఏదో లారీ వేసి కొడుతుంది. చంద్రబాబు గుద్దిచ్చేసాడు, లోకేష్ గుద్దిచ్చాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గుద్దిచ్చాడు. నీటి ప్రచారం మొదలవుతుంది. అంటే మీరు చెప్పి ఈ లిస్టులో నెక్స్ట్ మళ్ళీ జగన్ రావాలంటే ఈ లిస్టులో ఒక 2-3 పోతారు. వీళ్ళు 2-3 పోవచ్చు. పులివెందుల్లో కుటుంబంలో నుంచి ఎవరి మీద జరగవచ్చు. ఎంత క్రిమినల్ ఆలోచనలు వీళ్ళు ఇవన్నీ కూడా. ఎక్కువ లాంగ్ రన్లో మనకి ఎవరిని కొడితే మనకి సానుభూతిను, మన ఓటు బ్యాంకు మారుతుంది అనేది ఆలోచించుకుంటారు. వాడికి పెడతారు స్పాటు. దాన్ని గమనించి మనం వాడుకోకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ రకంగా అయితే బోర్లా పడిందో 2019లో ప్రభుత్వం, అట్టాగే మళ్ళీ బొక్కబోర్లా పడే పరిస్థితి ఉంటుంది. బొక్కబోర్లా పడకూడదని కోరుకుందాం అంతే. ఇప్పుడు ఎంత కంఠశ్వాస ఎందుకు మనకి? ఇంటెలిజెన్స్ అలర్ట్ గా ఉండాలని కోరుకుంటాం. మనకి ఎంత కంఠశ్వాస ఎందుకు? రాష్ట్రం బాగుండాలి. ఎవరు అధికారంలో ఉంటే మనకెందుకు? ఇప్పుడు ఏ పార్టీ ఉండాలని నేనేం చెప్పడం లేదు కదా. మంచి పార్టీ రావాలి, ఆరోగ్యవంతమైన వాళ్ళు, సమాజ హితం కోరేవాళ్ళు రావాలి. ఇటువంటి లంపెనగాళ్ళు, హత్య రాజకీయాలు చేసేవాళ్ళు, జనాలని హింసించేవాళ్ళు, చట్టం అంటే గౌరవం లేని వాళ్ళు, రాజ్యాంగం అంటే తెలియని వాళ్ళు, ఇటువంటి అసాంఘిక శక్తులు మాత్రం వస్తాం ప్రమాదకరం 100%. ఇక్కడ కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం లాంటిది మళ్ళీ ఒకసారి వస్తే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. ఈ 2 కుటుంబాలు తెలుగు జాతికి రాక్షసులు లాంటి వాళ్ళు. సరే, ఏదైనా కానీ ప్రకృతి న్యాయం చేసేదని కోరుకుంటున్నాను. అంతే. సర్వే జనా సుఖనో భవంతు.